ఇక కేటీఆర్ పెట్టుబడులతో రండి అని చెప్పి చెప్తున్నాడు. బీఆర్ఎస్ తో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అయిందట. కేసీఆర్ వినూత్న పాలసీలతో విశేష గుర్తింపు, కృత్రిమ మేధ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని భవిష్యత్తుకు లాభమేనట. మళ్ళీ అధికారంలోకి రాగానే ఐటీ అభివృద్ధి కృషి చేస్తాం. డాలాస్ లో ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తాడట. మళ్ళీ ఐటీ మంత్రి అవుతాడట. అప్పుడు ఐటీ మంత్రి అవుతుంది, ఇప్పుడు డాలాస్ లో పోయి ఐటీ కంపెనీలతో ఈయన చర్చలు చేస్తా ఉన్నాడు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి. దేశంలో యువత మీలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఐటీ అనుబంధ పాలసీతో 9 ఏళ్లలోనే ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ లా మారింది అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు అనమాట. ఇక మళ్ళీ 10 ఏళ్ళు ఉంటేనే నువ్వు ఆరంభ ఘోరాలు చేసినావు, మళ్ళా వచ్చి ఐటీ అయినావంటే ఇక మొత్తం నాశనం అయిపోతుంది. ఇక ఎవరిని దగ్గర రానియవు నువ్వు. ఇక అందాల పోటీ మీద తప్పుడు ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ అని మనం అనుకున్నాం కదా, సేమ్ అదే ఇష్యూ. తెలంగాణ పరువు తీశారు. అందాల పోటీలో అంతర్జాతీయ అప్రతిష్ట, పోటీదారులను కనీసం మనుషుల్లో చూడలేదు, వారిని అంగట్లో బొమ్మల్లా ట్రీట్ చేశారు. అన్నదాతలను విస్మరించి అందాల పోటీల సీఎం సోదరుతో ఇవన్నీ విమర్శలు. డైరెక్ట్గా అక్కడ పోటీ బ్రహ్మాండంగా జరిగింది, మాకు చాలా హ్యాపీగా ఉంది, తెలంగాణ అనేది మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చిందని మిస్ వరల్డ్ ఎవరైతే ఉందో ఆమె సుజాత చోప్రా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పింది గవర్నర్ ఆఫీస్లో. ఎవరో ఒక మ్యాగీ అనేటటువంటి ఒక ఆవిడ, ఇంగ్లాండ్ ఆవిడ, మా ఆరోగ్యం బాగాలేదని అక్కడికి వెళ్ళిపోయి అక్కడి మీడియా సంస్థలు తిరిగి మీద చేసినటువంటి ఒక ప్రకటన పట్టుకొని మొత్తం అసలు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని వీళ్ళు బయట వీళ్ళు నిజానికి ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి. ఎందుకంటే ఇది మిస్ వరల్డ్ పోటీలు, ఇది మనకు మంచి పేరు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా మన పేరు మారుమోగిపోతుంది. కానీ అది భరించలేని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఇంకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు తెలంగాణ పరువు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నట. ఇప్పటికీ 504 మట్టి పువ్వులు నేల రాలిపోయినాయి అని చెప్పి ఒక కథనం. దిగుబడి పాలన 10 ఏళ్లలో ఎంతమంది రైతులు చచ్చిపోయినరు? ఏ రోజన్నా నమస్తే తెలంగాణ ఒక సింగిల్ కాలం వార్తలన్నా ఇవాళ రైతు చచ్చిపోయిందని ఇచ్చిందా? ఎంతమంది రైతులను గోసబెట్టినరు? అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతమంది రైతుల ఉసురు తీసుకున్నారు? ఒక రైతులను అయితే బేడీలు వేసి కుట్టారు ఖమ్మం జిల్లాలో. ఇవన్నీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలని ఒక్కరోజు కూడా ప్రస్తావించకుండా ఇవాళ ఏదో సమస్యతో చనిపోయినటువంటి రైతులని రోజు ఇక మట్టిపోలు రాలిపోతున్నాయి, ఇవాళకి ఇంత సంఖ్య. ఇప్పుడు తీయాల్సిన నెంబరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంతమంది చచ్చిపోయారు? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రైతులు మొదట 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, పైసలు మొత్తం మీ దగ్గర పెట్టుకొని మొదటి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కట్టి దాంతో నీళ్ళు ఇవ్వకుండా రైతులను అరిగోసబెట్టి ఇవాళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకుండా చేసినటువంటి పాపం బీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు ఎంతమంది చనిపోయిందో, ఆ రోజు రైతాంగం ఎన్ని కష్ట నష్టాలు అనుభవించింది, ఆ విషయం ప్రస్తావించకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఆ విషయం జిమ్మే ప్రయత్నం చేస్తుంది. అన్నమాట. సో ఇది ఈ పేపరు. ఇక తెలిసిందే కదా, మొత్తం వీళ్ళకు డబ్బా కొట్టుడు, మందికి మంగళారతి బట్టలు అన్నట్టు ఉంటుంది పేపర్ అంతా. ఇక